అమెరికా మధ్య ఈ మినీ ట్రేడ్ డీల్ అనేది ఒకటి కుదుర్చుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సుంకాల హెచ్చరిక ఏదైతే ఉందో దీనివల్ల దానిపైన ఏమైనా ప్రభావం పడుతుందారా? అది ముందుకు కదులుతుందంటారా? ఇప్పుడు మీకు గుర్తుంటుంది ట్రంప్ ఎన్నిక కాగానే మొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఈ సుంకాల విషయం వచ్చింది. ప్రపంచమంతా ఒక పెద్ద లిస్టు పట్టుకొని చదివాడు. చంపినప్పుడు అలా చదివినప్పుడు ఇండియాని ఏమన్నాడమ్మా, ఇండియాను సుంకాల రారాజు అని పేరు పెట్టాడు మనకు. ఎందుకంటే అత్యధికంగా సుంకాలు విధిస్తున్నది మనమే అమెరికా పైన. కనుక మనకు ఆ బిడ్ని ఇచ్చేసి ఓ రకమైన ఒత్తిడి మన పైన క్రియేట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ వార్నింగ్ లో కూడా ఆయన భారత్ టార్గెట్ గా కూడా వార్నింగ్ ఇచ్చారని చాలా మంది అంటున్నారు ఆ విధంగా. కనుక మనము ఎందుకంటే బ్రిక్స్ లో చాలా కీలకమైన దేశం మనమే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కీలకంగా ఉండి రష్యాతో రూబీ విషయం మాట్లాడుతున్నాం, ఆ విధంగా సౌత్ ఆఫ్రికాతో సౌదీతో మాట్లాడుతున్నాం. ఎక్కడికక్కడ లోకల్ కరెన్సీని మనం ఎంకరేజ్ చేస్తూ పోతున్నాం. కనుక ఈ రకంగా అమెరికా మన పైన ఒక కన్ను వేసింది. ఇప్పుడేంటంటే అమెరికా భయపెడుతుందా మనం భయపెడుతున్నామా అర్థం కాని విషయం. కానీ తప్పకుండా మీరు చెప్పినట్టుగా టారిఫ్ తగ్గుతుంది, భారత్ సర్దుకుంటుంది. ఇది జరిగి తీరుతుంది. ఇది ఇద్దరికి ప్రయోజనం, అమెరికాకు ప్రయోజనము, మనకు ప్రయోజనము. ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి. అది భయమా భక్త్యా అర్థం కాదు, ప్రేమ అర్థం కాదు. అలాంటి ఒక పరిస్థితి మన అమెరికా రిలేషన్స్, ముఖ్యంగా ట్రంప్ తో మన రిలేషన్స్. ఎందుకంటే ట్రంప్ అనేవాడు ఏమంటాము స్టెబిలిటీ తక్కువ, స్థిరత్వం తక్కువ. ఎలాన్ మస్క్ తో అతడు ఏమయ్యాడు, ఇప్పుడు మస్క్ సొంతంగా ఒక పార్టీ పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏ మస్క్ అయితే తనను గెలిపించాడో అతనితో ఇప్పుడు లేడు అతను. కనుక మోస్ట్ ఇన్స్టేబుల్, మోస్ట్ ఇది కనుక అతనితో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బహుశా అందుకనేమో మోడీ కూడా పూర్తిగా ట్రంప్ పైన డిపెండ్ ఏం కావడం లేదు. అది కోపం తెప్పిస్తుంది ట్రంప్ కు. అరే మనం దోస్తులం కదా, నువ్వు ఇలా చేస్తావు అని అనలేకపోతున్నాడు. ఇలాంటి ఒక దాగుడు మూతలు లాంటి ఒక ఆట ఒకటి నడుస్తుంది అమెరికా మన మధ్యన. కనుక టామ్ అండ్ జెర్రీ గేమ్ లాంటిది ఇది. ఇందులో విన్ విన్ సిచ్యువేషన్ లో వెళ్లాల్సిందే. ఇద్దరికీ కూడా తప్పదు. అది మనకు తప్పదు, అమెరికాకు తప్పదు. ఈ హెచ్చరికలతో ఒరిగేది ఏమీ లేదు అమెరికాకు. ఈ హెచ్చరికలతో నష్టపోయేది కూడా మనకేం లేదు అని నాకు. కానీ గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే ఏదో భారతదేశం పైన విపరీతమైన ప్రేమ ఉన్నట్టు, ప్రధాని మోదీ ఆయనకు చాలా సన్నిహితులు, స్నేహితులు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏ శత్రువుకి మిత్రుడికి ఒకటే బాణం అన్నట్టుగా ఈ టారిఫ్ బాణం వదులుతూ ఉన్నారు ఆయన. అన్బిలీవబుల్. ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన స్టేట్మెంట్స్ ఏవి కూడా స్టేబుల్ గా ఉండవు. ఇప్పటికే మన మీద H1B వీసా ఇవి నిబంధనలు పెట్టేసరికి మన పైన ఒత్తిడి ఉందమ్మా. ఇప్పటికే ఇండియా ఈజ్ అండర్ ప్రెషర్ కదా. కనుక అలా మనతో ఫ్రెండ్లీగా ఉన్నట్టే అనిపిస్తాడు. ఒత్తిడి ఫైనల్ గా ఏంటంటే నేషనల్ ఇంట్రెస్టే అతని ఇంట్రెస్ట్. కనుక మనకు కూడా నేషనల్ ఇంట్రెస్టే, మన నేషన్ ఇంట్రెస్టే. ఆ అమెరికా స్నేహం ఉంది కనుక రష్యాతో మేము పెట్రోల్ తీసుకోమని అనం మనం. మా దేశం, మా ఇష్టం, మా సమస్యలు మాకున్నాయి. ఉక్రెయిన్ తో గొడవ ఉంటే మీకుంది, రష్యాకుంది, మాకేం లేదు. కనుక రష్యాతో మేము స్నేహంగా ఉంటాం, రష్యాతో మీకు సమస్య, మాకేం లేదు. ఇలాంటి ఒక యాటిట్యూడ్ మనం కూడా ప్రదర్శిస్తున్నాము. కనుక ఇది తప్పదమ్మా. ఒక దేశం యొక్క ప్రయోజనాలు మనం అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ మనము అమెరికాకు స్నేహస్థాన్ని అందించలేము. అలాంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. దాగుడు మూతల ఆట కొనసాగుతుంది. దీన్ని చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే మనం. అంత ఒత్తిడికి గురి కావాల్సింది ఏం లేదు. అలానే నింపాదిగా ఉండడానికి కూడా వీల్లేదు. ఎప్పుడు విరుచుకు పడతాడో ట్రంప్ అనేది మనము ఊహించలేం.